తమ్ముడు, వీడికి ఎవరో చేతపడి చేసినట్టున్నారా, అంతా మర్చిపోయాడు. హలో, విక్కీ హియర్. సార్, నేను జయచంద్ర మాట్లాడుతున్నాను. ఇక్కడంతా కన్ఫ్యూజన్గా ఉంది. మనం చంపేసిన వాడు బతికే ఉన్నాడు సార్. ఏంటి, వాడు బతికే ఉన్నాడా? అవును సార్, వాడికి మతిపోయినట్టుగా ఉంది. ఏమీ జ్ఞాపకం లేదు. వాడిని వేసేయమంటారా? వద్దొద్దు, మతిలేని వాడిని చంపడం ఎందుకు? వీడున్నాడని తెలిస్తే ఆ రెండో వాడు వస్తాడు. అప్పుడు ఇద్దరిని కలిపే వేసేయచ్చు. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటారా? ఎంతమంది ఉసులు పోసుకుంటారా? రాక్షసులారా, అసలు మీకేం కావాలి? నీ అబ్బా, వచ్చిన గాడి నుంచి ఈ సింగిల్ క్వశ్చన్ తో ప్రాణాలు తీస్తున్నావు కదరా. సరే విను, నువ్వు, నీ పోలీస్ బలగం, కాపు కాస్తున్న బ్లాక్ మార్కెట్ కింగ్ మా అశోక్ కుమార్ సరిగ్గా 11:45 విదేశాలకు వెళ్ళిపోతాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే అచ్చంగా నీలాగే ఉన్న మా బ్రహ్మంగాడు ఇప్పుడు నీ స్థానంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. వీడు ఏ పనైనా 5 నిమిషాల్లో చేసేస్తాడు. ఆ తర్వాత జరిగే ఘోరానికి నువ్వు ప్రజల ముందుకొచ్చి జవాబు చెప్పుకుంటావో, చెప్పు దెబ్బలే తింటావో, అది నీ కర్మ. ముఖ్యమంత్రి గారు, మీ మీద ఉగ్రవాదులు 2 సార్లు దాడి చేశారు కదా, ఇందులో విదేశీ హస్తం ఏదైనా ఉందంటారా? లేదు, స్వదేశీ హస్తమే ఉంది. మీ అందరికీ తెలుసు కదా, దేశంలో రోజు రోజుకి ఉగ్రవాదం పెరిగిపోతుంది. దీనికంతటికీ కారణం అశోక్ కుమార్ అయ్యే అవకాశం ఉందంటారా? అయ్యుండొచ్చు కూడా. అయినా నన్ను చంపుతానని బెదిరించినంత మాత్రం నేను భయపడతాననుకోకండి. 2-3 రోజుల్లోనే వాడి అంతు తేలుస్తాం. ఈ గొడవల్లో పాపం అమాయకులైన మీ భార్యాబిడ్డలు చంపబడ్డారు కదా, దీని మీద మీ అభిప్రాయం? నో కమెంట్స్. అన్ని పనులు అయిపోయాయి. దీని మీద సంతకం పెట్టండి.